జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజల కోసమే నా జీవితం, మొత్తం పనిచేస్తా అని పేర్కొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు అందుతున్న సహాయం అడిగి తెలుసుకున్న చంద్రబాబు. పిఠాపురం నియోజకవర్గం గొల్లపురంలో ఏలేరు, సుద్దగడ్డ వరద ప్రాంతాల్లో పర్యటించిన డిప్యూటీ సీఎం. గత జగన్ ప్రభుత్వం కాలువల్లో గుర్రపు డెక్కను తొలగించకపోవడం వరదకు కారణమని ఆరోపించిన పవన్ కళ్యాణ్. గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ముప్పు ప్రాంతాలను పరిశీలించిన అనకాపల్లి ఎంపీ సీఎం. మునగపాక మండలం పరిసర ప్రాంతాల్లో వాండ్రపల్లి గ్రామం ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన రమేష్. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం మానుకోవాలి. సిఐటియు ఆధ్వర్యంలో నిరసనలు. కాకినాడ అంబేద్కర్ విగ్రహం సెంటర్ వద్ద మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం ఇప్పటికే స్పష్టత ఇవ్వాలని డిమాండ్. ప్రజల కోసమే నా జీవితం, మొత్తం పనిచేస్తా అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. విజయవాడలో వరదలపై యుద్ధం చివరి దశకు వచ్చిందని సీఎం చంద్రబాబు తెలిపారు. యుద్ధం రేపటితో ముగిస్తే ఇక ఏపీ పునర్నిర్మాణంపై దృష్టి పెడతామన్నారు. విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఈ రోజు ముఖ్యమంత్రి పర్యటించారు. బాధితులకు అందుతున్న సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. వరద బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వారి బాధలను చూసి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ సింగ్ నగర్ లో వరద వచ్చిన తొలి రోజు తాను పర్యటించినప్పటికీ పరిస్థితుల్లో చాలా పురోగతి ఉందన్నారు సీఎం చంద్రబాబు. బాధలు తగ్గించడానికి, మళ్ళా మెరుగైన జీవితాన్ని గడపడానికి ఏమేం చేయాలో అవన్నీ చేపిస్తాం. మీరు తిరగని ప్రాంతం లేదు, తిరగని లైన్ లేదు, ఇన్నిసార్లు తిరిగారు అంటే సాటిస్ఫాక్షన్ లెవెల్ సార్. అంటే ఒక కష్టంలో ఉన్నప్పుడు, సమస్య జటిలమైనప్పుడు ఆ జటిలమైన సమస్యను పరిష్కారం చేస్తూనే దాని ఫలితాలు కూడా అధ్యయనం చేసుకొని మళ్ళా మార్పులు చేర్పులు చేసి మళ్ళా ఫాలోఅప్ చేసి తప్ప సాధ్యం కాదు. ఒకసారి ఆర్డర్ పాస్ చేస్తే అయిపోయేది కాదు. ఇది కాంప్లికేటెడ్ సమస్య. మీరు ఒకసారి చూశారు, నేను ఒక పక్క గండ్లు బూడ్చే కార్యక్రమం అప్పచెప్పాం. వాళ్ళు ఏం చేస్తున్నారు నిమిషం చూశాను. టౌన్లో ఎంత వాటర్ ఉందో నేను అధ్యయనం చేశాను. పాసార్ ల్యాబ్ ద్వారా లేటెస్ట్ టెక్నాలజీస్, సెటిలైట్ ఉపయోగించాం, డ్రోన్స్ ఉపయోగించాం, మనుషుల్ని పెట్టాం. ఎక్కడ ఎంత ఉందో అన్నీ కూడా 2 అడుగులు ఉందా, 3 అడుగులు ఉందా, 5 అడుగులు ఉందా, 7 అడుగులు ఉందా అవి కూడా అధ్యయనం చేశాం. ఎంత వాటర్ ఉందో రఫ్గా అసెస్ చేశాం. అక్కడి నుంచి ఈ వాటర్ బయట పోవాలంటే నేను నేరుగా ఎయిర్పోర్ట్ దగ్గర పెట్టినప్పుడు బుడమేరు ఫ్లైఓవర్ ఉంది, అక్కడ పోయి చూశాను. అడ్డంకులు ఉన్నాయి. ఇక్కడ మధురానగర్ ఉంది, మధురానగర్లో ఫ్లైఓవర్స్ చూశాను. అక్కడ కిందనుంటే బ్రిడ్జెస్ ఉంటే దాని కిందంతా పూడిపోయింది. అదే మరి మధురానగర్లో ఒక రైల్వే లైన్ ఉంటే ఆ రైల్వే లైన్ పక్కన బ్రీచ్ పెట్టారు. ఆ బ్రీచ్ని పెంచాం. 1500 క్యూసెక్స్ నీళ్లు పోతా ఉంటే అది 2000 చేశాం. 2-3 సార్లు వచ్చాను, నేను పర్యవేక్షించి అధికారులకు ఆదేశాలు ఇచ్చి అవన్నీ అమలు చేశాం. అనునిత్యం చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కటి ప్లాన్ చేశాం. కాబట్టి ఈరోజు ఇది సాధ్యమైంది. ఎక్కడా ఎలాంటి తప్పు జరగకుండా టెక్నికల్గా కానీ ఓవర్ సైట్తో కానీ ఎక్కడా ఎలాంటి మిస్టేక్ జరగకుండా చేశాం. కాబట్టి విత్ ప్రిసిషన్ పనిచేశాం. నేను ఒక్కడనే కాదు, మా అధికారులందరూ కూడా అదే మరి పనిచేశారు. ఎప్పుడూ లేని విధంగా 4-5 అడుగుల నీళ్ళల్లో బురదలో తిరిగారు. అందుకనే ఈరోజు ప్రజలకు కూడా ఒక నమ్మకం కల్పించింది మొత్తం ప్రభుత్వ వ్యవస్థ మొత్తం. ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే ఎప్పుడు కూడా కొన్ని సమస్యలకి ఈజీ పరిష్కారాలు ఉండవు, సులభమైన పరిష్కార మార్గాలు ఉండవు. అన్ని విధాలుగా చేసి ఎప్పటికప్పుడు ఈరోజు కూడా 9వ రోజు మళ్ళీ వస్తే బట్టలు లేవంటే మళ్ళీ ప్రొక్యూర్ చేయమని. ఎన్ని ఉన్నాయో, ఎన్ని వేలు ఉన్నాయో తెప్పించండి, రేపు మార్నింగ్ మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేద్దాం. కనీసం కొంతమందికైనా ఇద్దాం. పైనుండే వాళ్ళు కాకుండా కింద ఉండే ఫ్లోర్స్కి ఇవ్వాలని చెప్పి ఆదేశాలు ఇచ్చాను. ఆపరేషన్ ఆప్కో నుంచి ఎక్కడుంటే అక్కడ అవన్నీ తెమ్మన్నాను. ఎక్కడ దొరికితే అక్కడ తీసుకొచ్చేస్తున్నాం. అదే మరి ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి, దానివల్లే అది కూడా బుడమేరు ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది. డెఫినెట్గా అవన్నీ చేయాల్సిన అవసరం ఉంది.
మళ్ళీ ఇలాంటి సమస్య పునరావృతం కాకుండా దాన్ని ఏం చేయాలో చేస్తాం. ఎవరైతే ఇలాంటి దుర్మార్గాలు చేసే వాళ్ళపైన కూడా కఠినంగా ఉంటాం. అప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుంది. విల్ డూ ఎవ్రీథింగ్ పాసిబుల్. సార్ లాస్ట్ ఇయర్ కష్టం వచ్చిందని చెప్పి ప్రజలంతా మీ వెనక నడిచారు. ఏడాది తర్వాత ప్రజలకు కష్టం వచ్చిందని మీరు ప్రజల వెంట అంటున్నారు. ఈ రెండు పరిణామాలు సందర్భాలు ఎలా చూస్తారు? అంటే ఆ రోజు ఈ రోజు రెండు ఒకసారి మీరు అధ్యయనం చేస్తే ఎగ్జాక్ట్గా 1 సంవత్సరం ముందు నా మీద ఎలాంటి ఆధారాలు లేకపోయినా తప్పుడు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం స్టేట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గ గొల్లప్రోలులో ఏలేరు సుద్దగడ్డ వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ఇక సుద్దగడ్డ వాగుకి ఆనుకుని వరద నీటి ముంపు గురైన జగనన్న కాలనీని పవన్ కళ్యాణ్ అధికారులతో కలిసి పడవలో ప్రయాణించారు. అక్కడ బాధితుల కష్టాలు, వారు పడుతున్న ఇబ్బందులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించారు. సుద్దగడ్డ కాలువ, ఏలేరు, గొల్లప్రోలు ముంపు సమస్యలను పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం కాలువల్లో కనీసం గుర్రపు డెక్కను తొలగించకపోవడం, ఏలేరు ఆధునీకరణ పనులు చేపట్టకపోవడం వలనే ఈ రోజు గొల్లప్రోలు వరద ముంపు కారణమని, ముంపు ప్రాంతాలను తెలిసి కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చి డబ్బులకి ఆశపడి పేదల ధరని నిలువున ముంచేశారని ధ్వజమెత్తారు. గొల్లప్రోలు ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చేస్తామని, సుద్దగడ్డ కాలువపై వంతెన నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. 2014 నుంచి ఉండే కార్యకర్తను ఎవరు పట్టించుకోవట్లేదు సార్. ఇప్పుడు నీట్గా వచ్చిన కార్యకర్తను పట్టించుకోలేదు సార్. నా బాధ, నేను మొన్న వచ్చాను సార్. నా సమస్య చెప్తున్నాను సార్. నేను 2019లో మాగ్నర్ శాస్త్రమారి గారు ఆధ్వర్యంలో జాయిన్ అవ్వాను సార్. ఈ సైడ్కి 3 రూట్లు సార్. గత ప్రభుత్వం అనకాపల్లి జిల్లాలో గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పలు ప్రాంతాల ముంపును గురైన నేపథ్యంలో అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ జిల్లాలో పలు ప్రాంతాలను అధికారులతో కలిసి పరిశీలించారు. ముందుగా శంఖవరం గ్రామం దగ్గరలో ఉన్న బొజ్జనకొండ పరిసర ప్రాంతాల్లో నీట మునిగిన పంట పొలాలను, స్థానిక ఏలేరు కాలను పరిశీలించి రైతాంగానికి ఇబ్బంది లేకుండా యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. అవసరమైతే సొంత నిధులతో ఎగ్జిబిటర్ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. గత 5 ఏళ్లలో రైతాంగాన్ని పట్టించుకోలేదని, కాలువల పూడికి తీతల గురించి ఆలోచించలేదని గత ప్రభుత్వ విధానాల మీద మండిపడ్డారు. అనంతరం ఎలమంచిలి శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్ తో కలిసి మునగపాక పరిసర ప్రాంతాల్లో వాడ్రపల్లి గ్రామ ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పంట పొలాల గురించి గ్రామస్తుల నుంచి వివరాలు అడిగి సేకరించి సంబంధిత అధికారులతో మాట్లాడారు. పర్యటనలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కేతినేని సురేంద్రమోహన్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోట్ని బాలాజీ, అనకాపల్లి జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, ప్రగాఢ నాగేశ్వరరావు మరియు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ వర్షాలకి ఈ గ్రామాలలో రైతులకు ఇబ్బంది జరిగిందో అదంతా కూడా ఎస్టిమేట్ వేసి రైతులకు ఎక్కడ నష్టపోకుండా ఏ విధంగా పరిహారం ఇవ్వాలనో రైతులను ఆదుకుంటుంది ఈ కూటమి ప్రభుత్వం. అలాగే కొన్ని చోట్ల ఎక్కడెక్కడ ఈ కెనాల్స్ కానీ కొద్దిగా పూడిక తీయకుండా మొత్తం అక్కడ చెట్లు కానీ గడ్డి కానీ మలిచిపోయి ఈ ఫ్లోకు అడ్డం ఉన్నాయో అవన్నీ ఈ కొంచెం తగ్గిన తర్వాత అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, ఇరిగేషన్ డిపార్ట్మెంటు వారి సహకారంతో ఇవన్నీ కూడా తీయించడం జరుగుతుంది. అవసరం అనుకుంటే దాన్ని పర్మనెంట్గా ఏ విధంగా ఎంత వాటర్ వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా పోయేదానికి సిస్టమ్ చేసుకోవాలి. కాకపోతే అకాల వర్షాల వల్ల అటు నదులు కూడా ఫుల్గా పోతున్నాయి, ఇట్లా యావుల్లో కూడా ఫుల్గా నీళ్లు ఉన్నాయి. గ్రామీణ ప్రాంత ప్రజలు అమాయకత్వమే ఆ ప్రైవేట్ లోన్స్ బ్యాంకుల పెట్టుబడి. ప్రైవేట్ బ్యాంకుల్లో పనిచేస్తున్న రికవరీ ఏజెంట్ల మోసాలకు అమాయక ప్రజలు బలైపోతున్నారు. లోన్స్ మంజూరు సమయంలో ఎటువంటి బదలాయింపులు ఉండవంటూ కల్లబొల్లి కబుర్లు చెప్తూ మంజూరు చేసిన తర్వాత మెడ మీద కత్తి పెట్టి మరీ వేలకు వేలు పెనాల్టీ రూపంలో వసూలు చేస్తూ గ్రామీణ ప్రాంత ప్రజల జీవితాలను రోడ్డు పాలు చేస్తూ వేధిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. కాకినాడ జిల్లా తునిలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ నాయకులు జనార్దన్ ఆధ్వర్యంలో బెల్లపు వీధిలోనున్న ఆప్టస్ ప్రైవేట్ హోమ్
లోన్స్ బ్యాంక్ నిర్వాహకంపై రౌతలపూడి మండలానికి చెందిన వృద్ధ మహిళ ప్రజా సంఘాలతో కలిసి తనకు జరిగిన అన్యాయంపై బ్యాంక్ ముందు ఆందోళన చేపట్టింది. ఇక తాను బ్యాంకులో లోన్ తీసుకున్న మాట వాస్తవమేనని, బ్యాంకుకు సంబంధించిన కొందరు వ్యక్తులు తన వద్ద సుమారు ₹1,00,000 వరకు కట్టించుకుని రసీదులు ఇవ్వకుండా బకాయి చూపిస్తూ బ్యాంకు సిబ్బంది ఇంటికి తాళం వేసి వేధిస్తున్నారని ఆరోపించారు. ఇటువంటి వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని బాధితులు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మాది కోడూరు గ్రామం అండి. మేము వాళ్ళ దగ్గర అప్పు తెచ్చుకున్నామండి. 7,00,000 అప్పు తెచ్చుకుంటే అలా కట్టుకొస్తున్నామండి. ఎప్పటికప్పుడు వాళ్ళకు ఊళ్ళో ఉన్న వాళ్ళందరి దగ్గర 1,02,000 ఉందండి. ఆ డబ్బులు సిప్పులు ఇవ్వలేదండి. ఇవ్వకపోతే నేను 7 వాయిదాలు మాత్రం కట్టలేదండి. ఆ 7 వాయిదాలు నేను కట్టాలండి. 7 వాయిదాలకి వాళ్ళు వచ్చి 17వ తారీఖున వేసేస్తామని వీళ్ళు ఇచ్చేసి వెళ్ళిపోయారండి. నోటీస్ ఇచ్చేసి వెళ్ళిపోయారండి. నోటీస్ ఇచ్చేసి వెళ్ళిపోయేటప్పుడు నాకు చాలా నీరసం చేసిందండి. లేక చేతులకు రాలిపోయానండి. అలాగే పెట్టి నా దగ్గర ఏది పెడుతున్నానో ఎటు పెడుతున్నానో నాకే తెలుసండి. ఆ నోటీస్ ఇచ్చుకుని వెళ్ళిపోయాక 17వ తారీఖున వచ్చేసి ఈదలకు రమ్మని లాగేసేసి తాళాలు వేసేసారండి. తాళాలు వేసేసి వెళ్ళిపోయింది. అలా చేశారండి. అప్పుడు వరకు ఏ బియ్యమ్మ కూడా చేయలేదండి. ఈ డబ్బులు ఇది వచ్చినది. ఈ బియ్యమ్మ గారు అప్పటికి ఎక్కడికి కూడా నాకు తెలదండి. వచ్చి చెప్పన్న చెప్పులు 7 వాయిదాలకి ఆ దగ్గర ఉన్న నాగేశ్వరరావు గారి దగ్గర ఉన్న నా 52,000 తీసుకోండి. సత్యబాబు దగ్గర ఉన్న 12,500 తీసుకోండి. దగ్గరే ఉన్నాయి డబ్బులు అన్నీ ₹1,00,000, ₹1,02,000 ఆయన దగ్గరే ఉన్నాయండి. నా 7 వాయిదాలు నేను కట్టాలండి. అది నా అది ఇష్టం లేక మా మీద విరోధస్తంగా ఎక్కి వేసాడండి అతను. నా ఇంటికి తాళాలు ఏమగారు రాలేదండి. మామూలుగా ఎవరెవరో లాయరుల సత్యబాబు వాళ్ళు వచ్చేసరికి నేను ఇంట్లో జీతాలు కాకపోతే సత్యబాబు చెయ్యట్టుకుని లాక్కుని వచ్చేసాడండి. మేము అక్కడ ఏదో ఇంత వర్షానికి 20 రోజులు 22 రోజులు అయిందండి. ఇవాళకి 20 రోజుల వర్షానికి అలా చెట్ల కింద ఉన్నట్టు ఉన్నామండి. రిసిప్ట్లు ఇవ్వలేదండి. 2 లక్షల. నా పేరు జనార్దన్, సిపిఐఎం లిబరేషన్ పార్టీ రాష్ట్ర కమిటీ మెంబర్ని, తుని నియోజకవర్గ ఇన్ఛార్జిని. ప్రధానంగా ఈరోజు అప్టాస్ బ్యాంక్ గ్రామీణ ప్రైవేట్ బ్యాంక్ ఇది. ఈ ప్రైవేట్ బ్యాంకు హౌసింగ్ లోన్లు ఇస్తూ ఉంటారు. ఆ రకంగా కోడూరు గ్రామ కాపురస్తులకి సత్యనారాయణమ్మకి లోన్ ఇచ్చారు. ఆ లోన్ కట్టలేదని చెప్పేసి ఇంటికి తాళం వేశారు. నిండు తుఫాను. ఈ తుఫాన్లో వాళ్ళందరినీ కూడా మగవాళ్ళు ఆడవాళ్ళని, ఆ ముసలావిడిని పెద్దావిడిని మొత్తం రెక్కలు పట్టుకుని బయటికి లాగేసి ఈరోజు ఆవిడ్ని ఈ వరదలో తుఫానులో చెట్ల కింద ఉండేటట్టు ఈ అధికారులు చేశారు. మొత్తం ఇప్పటి వరకు మొత్తం ఆవిడ బకాయి మొత్తం కూడా కట్టడం జరిగింది. ఈ ప్రైవేట్ బ్యాంక్ అధికారులు ఆ లోన్ రికవర్ చేసే వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి లోను డబ్బులు వసూలు చేసుకొని ఇక్కడ బ్యాంకు కట్టకుండా వాళ్ళు సోకు చేస్తూ ఉన్నారు. ఆ డబ్బులతోటి ఇక్కడ డబ్బులు కట్టకపోయేసరికి మీరు వాయిదాలు కట్టలేదని చెప్పేసి వాళ్ళ ఇళ్ళకి తాళాలు వేస్తూ ఉన్నారు. ఇలా గ్రామీణ ప్రాంతాల్లో ఈ ప్రైవేట్ బ్యాంకుల జులుం ఏదైతే ఉందో విపరీతంగా పెరిగిపోతూ ఉంది. ఈ ప్రైవేట్ బ్యాంకులకు సంబంధించినటువంటి అధికారులు వెళ్ళి మొత్తం వాళ్ళని ఆర్థికంగా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ లంక నాగేశ్వరరావు అన్న ఆయన మొత్తం 40,000 ఒకటి, 12,300 ఒకటి, 52,300 రూపాయలు ఆవిడ ఆయనకి ఫోన్పే చేసింది, కట్టింది. ఆయన ఈరోజు ఇక్కడి నుండి వేరే చోటకి మారిపోయాడు. ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో స్థానిక ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ పరిశీలించారు. ఎర్రవరంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను సందర్శించారు. అనంతరం ఏలేశ్వరంలో కురుంగిన అప్పలపాల వంతెనను, తిమ్మరాజు చెరువును పరిశీలించారు. ఏలేరు జలాశయంను సందర్శించి ఇన్ఫ్లో అవుట్ఫ్లో వివరాలపై సంబంధిత అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల ప్రభావంతో ఏలేరు జలాశయానికి ఎగువ ప్రాంతం నుంచి అధికంగా నీరు చేరడంతో జలాశయం నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుతుందని, అందుచేతనే ప్రధాన కాలువ ద్వారా సుమారు 27,000 క్యూసెక్ల నీటిని విడుదల చేయడం జరిగిందని, దీని ప్రభావంతో పలు గ్రామాల్లో వరద నీరు చేరడంతో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వరద తాకిడి సాధారణ స్థితికి చేరే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గొల్లపల్లె బుజ్జి, మున్సిపల్ చైర్పర్సన్ ఆలమండ సత్యవతి, చలమయ్య, కౌన్సిలర్లు బోదిరెడ్డి గోపి, మాది మూది నారాయణస్వామి, కొనాల రమణ, ఎండగుడి నాగబాబు, జ్యోతుల పెదబాబు, బస్సా ప్రసాద్, పెంటకోట మోహన్ పాల్గొన్నారు. గత వారం 10 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకి మన అల్లూరు సీతారామరాజు జిల్లా, వైజాగ్, విజయనగరం జిల్లాల నుంచి పైనుంచి ఎగువ ప్రాంతం నుంచి భారీ స్థాయిలో నీరు చేరుకోవడం వల్ల మన ఏలేరు జలాశయం పూర్తి స్థాయిలో దాని కెపాసిటీ 86.5 కెపాసిటీ ఉన్నది. అయితే ఇప్పుడు
పూర్తి స్థాయిలో దగ్గర నిన్న రాత్రి వరకు 86.3కి వచ్చింది. ఇప్పుడు కొంచెం 85 వచ్చిందని చెప్తున్నారు. దీనివల్ల ఇంట్లో ఎక్కువ అవడం వల్ల కొన్ని ప్రాంతాలు చుట్టుపక్కల ఉన్న పరివాహక ప్రాంతాలన్నీ ముంపుకు గురి కావడం జరిగింది. అందులో ఏలేశ్వరం మండలం ఎర్రవరంలో కొన్ని ప్రాంతాలు ముంపుకు గురైనాయి. ఆ ప్రాంతంలో ఉన్న బాధితులందరినీ కూడా స్థానిక నాయకులు అధికారుల సాయంతో మేము పునరావాస కేంద్రానికి పాఠశాలలోకి ఏర్పాటు చేసి వారికి తగిన ఆహారం, మంచినీరు అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అప్పనపాలెం బ్రిడ్జ్, ఏలేశ్వరం నగర పంచాయతీలోని అప్పనపాలెం బ్రిడ్జ్ గత 4.5 సంవత్సరాల క్రితమే అది కూలిపోవడం జరిగింది. దాని మీద కూడా వాటర్ బాగా నీరు చేరుకోవడం వల్ల అప్పనపాలెం గ్రామ ప్రాంత ప్రజలకు కూడా కనెక్టివిటీ జరిగిపోయింది. దానికి కూడా మనం నాయకులు, అధికారుల సాయంతో ఆ ఊరి అప్పనపాలెం గ్రామ ప్రజలందరికీ కరెంట్ అయితేనేమి, వారి స్కూల్కి వెళ్ళే పిల్లలకి బస్సు సౌకర్యం కూడా కల్పించడం జరిగింది. పలాస డిపోకు చెందిన మహిళా కండక్టర్ టి భాగ్యవతి తన విధి నిర్వహణలో 4 ప్రయాణికులకు పాత టికెట్లు ఇచ్చినారనే ఆరోపణలపై మార్చి నెలలో చెకింగ్ అధికారులు కేసు రాశారు. ఈ కేసు విషయంపై పలాస డిపో మేనేజర్ ఆమెను ఉద్యోగం నుండి సస్పెండ్ చేశారు. ఇక అప్పటి నుండి ఆమెకు డిపో మేనేజర్ ఉద్యోగం ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారని న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఇక ఇరువురు వాదనలు విన్న హైకోర్టు వెంటనే ఆమెను విచారణ చేయండి తేదీ 19 ఆగస్టు 2024న సంబంధిత ఆర్టీసీ అధికారులు ఆదేశించింది. గౌరవ హైకోర్టు వారిచ్చిన ఉత్తర్వులను పలాస డిపో మేనేజర్ పక్కన పెట్టి 4 సెప్టెంబర్న 2024న మహిళా కండక్టర్ను సర్వీస్ నుండి రిమూవల్ చేస్తామని ఆమెకు షోకజ్ నోటీసులు ఇచ్చామని, ఈ విషయంపై న్యాయం చేశామని విశాఖపట్నం జిల్లా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఈ కోటేశ్వరరావు జిల్లా సెక్రటరీ ఎల్లపు రాంబాబుకు రిప్రజెంట్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా సెక్రటరీ ఎల్లపు రాంబాబు మాట్లాడుతూ ఈ విషయంపై ఉన్నతాధికారులకు అప్పీల్ చేశామని ప్రకటన ద్వారా తెలియజేశారు. నా పేరు టి భాగ్యవతి, పలాస డిపోలో కండక్టర్గా వర్క్ చేస్తున్నాను. నేను 3వ నెల 2వ తేదీన పలాస టు అంబటకంబరం డ్యూటీకి వెళ్ళాను. లాస్ట్ ట్రిప్లో పలాస నుండి వస్తుండగా మార్గ మధ్యలో చెక్ అయింది. చెక్ అయితే స్క్వాడ్ అన్ని చెక్ చేశారు. పాసులు, టికెట్స్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. స్క్వాడ్ కావాలనే దురుద్దేశంతో మీరు ఎక్కడికి వెళ్ళారని అడగడం మొదలుపెట్టారు. కేసు ఏమి లేని కారణంగా మొదలు పెడితే అందరూ కరెక్ట్గానే ఎక్కడ ఎక్కారో ఎక్కడ దిగారో చెప్పారు. ఒక బ్యాచ్ పలాస అని కొంతమంది, ఒక ఆవిడ పొరపాటున మనసాలో ఎక్కాము అని చెప్పడం వలన ఆవిడని భయపెడుతూ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్దామని భయపెట్టి వాళ్ళకి సరిగ్గా తెలుగు రానందున అతనికి అనుకూలంగా చెప్పించుకొని కేసు రాశారు. వీడియో తీసి కేసు రాశారు. ఆ విషయం మీద నేను డిఎం గారికి కూడా తెలియజేశాను. ఆయనకి పిలిపించి అడుగుతామనేసి అనలేదు. అనకుండా నేను తర్వాత చూద్దాంలే అనేసారు. అనేసి 3వ నెల 21వ తేదీన నాకు సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసి ఉద్యోగాన్ని ఇవ్వలేదు. మార్చి 21న నన్ను సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసిన తర్వాత నేను హైకోర్టుని ఆశ్రయించాను. నాకు ఇలాగ జరిగింది సార్ అని. వాళ్ళు ఆగస్టు 19వ తేదీన కోర్టు ఆర్డర్ ఇచ్చారు ఎంక్వైరీ చేయమని. దాన్ని ఉల్లంఘించి డిఎం గారు దాన్ని పరిగణలోకి తీసుకోకుండా 9వ నెల 4వ తేదీన నాకు షోకాజు నోటీస్ ఫ్రమ్ రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ అని ఇచ్చారు. ఇది ఎంతవరకు న్యాయమో నాకైతే తెలియదు. నేను అసోసియేషన్ జిల్లా సెక్రటరీ ఎల్లపు రాంబాబు గారిని, మరి అధ్యక్షులు వారు కోటేశ్వరరావు గారిని, జిల్లా అధ్యక్షులు కోటేశ్వరరావు గారిని నన్ను న్యాయం చేయమని కోరుతూ వాళ్ళని ఆశ్రయించడం జరిగింది. అందరికీ జైవే. మరి ఈరోజు విశాఖపట్నం జిల్లాకు పలాస డిపో నుండి ఒక మహిళా కండక్టర్ బాధితురాలు మా జిల్లా కమిటీని ఆశ్రయించడం జరిగింది. మరి ఈమె పేరు టి భాగ్యవతి, పలాస డిపో కండక్టరు. మార్చిలో ఈ యొక్క కేసు ఏదైతే ఉందో ఆమె విధి నిర్వహణలో కేసు చెకింగ్ అధికారులు రాశారని చెప్పింది. మరి ఆ యొక్క ప్రయాణికులు నలుగురంట. వాళ్ళంతా కూడా ఒరియా భాషకు చెందిన వాళ్ళు. వారికి తెలుగు రావడం అతి కష్టమని చెప్పింది. భాష రానని వెతకలేదు. ఏదైతే తప్పిద విధంగా చెప్పి ఉన్నారో దానిపై చెకింగ్ అధికారులు
ఈమెకు రీఇష్యూ టికెట్ ఇచ్చిందని ఆరోపణలపై కేసు రాసి ఉన్నారని పిటిషన్లో తెలియజేసి ఉన్నారు. మరి ఈ వాస్తవాలను ఈ కేసుపై భాగ్యవతి గారిని మరి సస్పెండ్ చేసి సుమారు 6 నెలలు జరుగుతుంది. మరి ఈ 6 నెలల నుండి కూడా ఈమె అధికారుల చుట్టూ మరి ఏపీ హైకోర్టు ఉన్నత న్యాయస్థానంలో కూడా మరి ఈమెకి జరిగిన అన్యాయంపై కోర్టు వారిని కూడా ఆశ్రయించడం జరిగింది. మరి గౌరవ ఏపీ హైకోర్టు ఉన్నత న్యాయస్థానం వారు ఆగస్టు 19వ తారీఖున ఈ యొక్క టి భాగ్యవతి కేసుపై ఎంక్వైరీ చేయమని ఎవరైతే రెస్పాండెంట్స్ ఉన్నారో గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారు, గౌరవ బీసీఎన్ఎండి వారు, గౌరవ డిపిటిఓ శ్రీకాకుళం వారు, గౌరవ డిపో మేనేజర్ పలాస డిపో వారు కూడా రెస్పాండెంట్ కింద ఉన్నారు. మరి ఏదైతే కోర్టులో కేసు ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా ఈ యొక్క మరి ఎస్సీ కులానికి చెందిన ఈ భాగ్యవతి గారికి సోకాజ్ ఫ్రమ్ రిమోట్ ఫ్రమ్ సర్వీస్ ఉద్యోగం నుండి మిమ్మల్ని ఎందుకు శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రిలో ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్యల నివారణ కోసం ప్రజల అవగాహన కలిగించడానికి 2003 సంవత్సరం నుండి ఈ దినోత్సవాన్ని నిర్వహించబడుతుంది. ఇక ఆత్మహత్యల నివారణ కోసం అంతర్జాతీయ అసోసియేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ మానసిక ఆరోగ్య సమైక్యలతో కలిసి ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. ఇక 2003లో ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం మొదటి కార్యక్రమం ప్రపంచ ఆరోగ్య సంస్థ 1999లో ప్రపంచ ఆత్మహత్యల నివారణకు చూపిన చొరవ, దాని అమలు కొరకు చేసిన ప్రణాళికలకు సంబంధించి ప్రస్తావించబడింది. ఈ కార్యక్రమం ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ఎమెన్షల్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ కె పద్మావతి, ఏపీఓ సునీత, లెక్చరర్ ఎస్ఎస్ హరిప్రియ, శ్రీదేవి పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల ఆధ్వర్యంలో, మా ప్రిన్సిపల్ ఎం మీచల్ గారి ఆధ్వర్యంలో అండ్ మా మొత్తం ఉపాధ్యాయులందరం కలిసి ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్తో 250 మంది ఈరోజు ర్యాలీగా వెళ్ళడం జరిగింది. ఎందుకు అంటే ఈరోజు రేపు కూడా ఆత్మహత్యలు అనేవి సర్వసాధారణమైపోయాయి. ముఖ్యంగా ఏంటంటే రైతుల్లో కన్నా పిల్లల్లోనే ఎక్కువ ఆత్మహత్యలు అనేవి ఉన్నాయి. కాబట్టి మన యువతని రక్షించుకోవాల్సిన బాధ్యత పౌరులుగా ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి వాళ్ళందరినీ మనం రక్షించుకోవడం గాను అవేర్నెస్ అనేది కల్పించడం కోసమని ఈరోజు మేమందరం కూడా ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో, మా ప్రిన్సిపల్ గారి ఆధ్వర్యంలో, మా ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో మా పిల్లలందరినీ తీసుకొని ర్యాలీగా వెళ్ళడం జరిగింది. దీని ద్వారా మేము ఇచ్చే సందేశం ఏంటంటే పిరికితనంతో ఎప్పుడు కూడా మన జీవితాన్ని మనం అంతం చేసుకోవద్దు, ధైర్యంగా నిలబడదాం. ఎటువంటి సమస్యనైనా సరే పరిష్కరించుకోవచ్చు మనమంటూ బ్రతుకుంటే. కాబట్టి మన జీవితం అనేది చాలా విలువైనది. ఆ జీవితాన్ని మనం జీవించాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి అందరిలో కూడా స్ఫూర్తిని నింపేందుకై మేము అందరం కూడా ర్యాలీగా వెళ్ళడం జరిగింది. ఈ అవకాశం మాకు ఇచ్చిన మా ప్రిన్సిపల్ మేడం గారికి చాలా ధన్యవాదాలు. మేడం గారు కూడా మాట్లాడతారు. ఈ మన గవర్నమెంట్ ప్రభుత్వ కళాశాల ఎన్ఎస్ఎస్కి నేను ప్రోగ్రామ్ ఆఫీసరు. నా పేరు కొత్తకోట పద్మావతి, లెక్చరర్ అండి. మేడం ఇప్పుడు ఎం మీచల్ గారు మాట్లాడారు. శ్రీకాకుళంకి ప్రిన్సిపల్గా నేను ఇక్కడ పనిచేస్తున్నాను. మా పిల్లల మధ్యలో మేము ఉండి యవ్వనస్తులు ఎలా పిరికితనంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారో దాన్ని నర్సెస్ ఒక ఛాలెంజ్గా తీసుకుంటూ ఈ యువతరానికి చెప్పే సమాచారంగా అవేర్నెస్ క్రియేట్ చేస్తూ మేము చెప్తున్నాము. ఈరోజు తల్లిదండ్రులుగా లేకపోతే వచ్చే ఛాలెంజెస్, వస్తున్న ఒత్తిడి కారణంగా పిల్లలు వాళ్ళని ఎదుర్కొనే సమస్యల్ని ఎలా పరిష్కరించుకోవాలో అనేది తల్లిదండ్రులుగాను ఉపాధ్యాయులుగాను మన బాధ్యత పిల్లల మీద ఉండవలసిగా ఉంది. దానికి బదులుగా మనం ఏం చేయాలి అనే విషయాల్ని ఎలక్యూషన్ ద్వారా కానీ పిల్లల్లో ఒక స్ఫూర్తిని కలుగజేసి వాళ్ళు నర్సెస్గా ఇలాంటి కేసులను కూడా, ఇలాంటి సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్, ఇలాంటి మెంటల్ అన్స్టేబుల్నెస్ని ఎలాగా కంట్రోల్ చేసుకోవాలనే విషయాన్ని మేము మన నర్సెస్లో ఇంపార్ట్ చేస్తున్నాము టీచర్స్గా. ఈ విషయాన్ని మరి ప్రజలందరూ గుర్తించి మన పిల్లల్ని, మన కుటుంబాన్ని, మన సంస్థల్ని కాపాడుకోవాలని, మన జీవితాలని, మన పిల్లల జీవితాన్ని భవిష్యత్తుని తీర్చిదిద్దాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గ్రామ పంచాయతీలు అన్ని రంగాల్లోనూ బలోపేతమై అభివృద్ధి చెందినప్పుడే గ్రామ స్వరాజ్య స్థాపన సాధ్యమవుతుందని గ్రహించిన మహాత్మా గాంధీ అడుగుజాడలను అనుసరిస్తూ ముందుకు సాగుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంతో అభినందనీయుడని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు రామకృష్ణుడు ప్రశంసించారు. కాకినాడ జిల్లా తుని సాయి వేదికలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు ఆధ్వర్యంలో వరద ప్రభావిత పంచాయతీలకు చెక్కులు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమం జిల్లా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు, జనసేన నాయకులు తోట నగేష్,
సోడిశెట్టి గణేష్, టీడీపీ నాయకులు యనమల రాజేష్, సుర్లా లోబరాజు, ఇనుగంటి సత్యనారాయణ, మోత్కూరు వెంకటేష్, పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అడవి ప్రాంతాన్ని అడవి ప్రాంతాన్ని బాగా చక్కదిద్దితే, స్మగ్లింగ్ ఆపేయగలిగితే అది మనకి ఎన్విరాన్మెంట్ బాగుంటుంది. ఆ విధంగా 2 రకాలుగా మంచి పోర్ట్ఫోలియోస్ ఆయన దూరదృష్టితో వెళ్తున్నటువంటి పోర్ట్ఫోలియోస్ ఇది కూడా. ఇంచుమించు రూరల్ డెవలప్మెంట్ అంటే 73% పాపులేషన్ కవర్ చేస్తాయి. అర్బన్ ప్రాంతాల్లో ఉండేది ఎంత చూస్తే 28% పాపులేషన్. అంచేత ఆయన చిత్తశుద్ధి. అంచేత ఎక్కువ మంది ప్రజలు సేవ చేయాలంటే ఈ పోర్ట్ఫోలియోస్ మన చేతిలో పెట్టుకుంటే కావాల్సిన నిధులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా వస్తాయి. గవర్నమెంట్ మన నిధులే కాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అనేక రకాలైన స్కీమ్స్ వస్తాయి. ఉదాహరణ 1,58 కోట్ల రూపాయలు ఆ రోజు నేను చేసిన మంచిగా కార్యక్రమం పవన్ ప్రాంతానికి ఈ ఏరియాకి అందరూ కూడా మండలం మెయిన్ చేస్తుంటారు. ఆ రోజు ఎర్రనాయుడు గారు రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ ఉన్నారు సెంట్రల్లో. అప్పుడు ఆ 8 కోట్లు తీసుకున్న మంచిగా కార్యక్రమాలు. అందుకని ఈనాడు ఈ యొక్క 7 లక్షల రూపాయలు ఆలోచించుకోవాల్సింది శానిటేషన్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ప్రజలకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఖర్చు పెట్టడానికి అమౌంట్ అంటే మీకు ఇచ్చిన అమౌంట్ కాదు, పంచాయతీకి ఇచ్చిన అమౌంట్ పంచాయతీ పంచాయతీ వ్యవస్థ బాగుంటే ప్రజాస్వామ్య వ్యవస్థ బాగుంటుంది. పంచాయతీలో మంచి లీడర్స్ వస్తే ప్రజాస్వామ్యంలో మంచి లీడర్స్ కావాలి. శ్రీకాకుళంలో గత 10 రోజుల నుండి చేపడుతున్న ఆందోళన కార్యక్రమాలు కాంట్రాక్ట్ నర్సులకు న్యాయం జరిగే వరకు ఆపే ప్రసక్తి లేదని తెలుగు శక్తి పోరాట సమితి ప్రతినిధులు అన్నారు. రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రులలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ నర్సులు అందరినీ రెగ్యులరైజ్ చేయాలని తెలుగు శక్తి పోరాట సమితి అధ్యక్షురాలు ఎం వేదావతి లక్ష్మీబాయి డిమాండ్ చేస్తున్నారు. తమ హక్కుల సాధన కోసం శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రి వద్ద కాంట్రాక్ట్ నర్సులు మంగళవారం చేపడుతున్న నిరసనకు సంఘీభావం ప్రకటించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమం అధిక సంఖ్యలో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు మరియు నర్సింగ్ స్టూడెంట్స్ పాల్గొన్నారు. కారణం ఏంటంటే జీవో నెంబర్ 115. దీనివల్ల కాంట్రాక్ట్ బేస్లోని 15 సంవత్సరాలుగా చేస్తున్న స్టాఫ్ నర్సులందరూ కూడా నష్టపోతున్నారు. వీళ్ళే కాదు, వీళ్ళ తర్వాత జిఎన్ఎం కోర్స్ చేసి ప్రజెంట్ పెండింగ్లో ఉన్న వాళ్ళందరూ కూడా నష్టపోతారు. ఇదేంటంటే ప్రమోషన్ పోస్ట్ కాదు, స్టాఫ్ నర్స్ పోస్ట్ అనేది డైరెక్ట్ పోస్ట్. దీనికి ఇంటెన్సిఫైడ్ ట్రైనింగ్ అని చెప్పేసి ఒక జీవోని తీసుకొచ్చి ఇంటెన్సిఫైడ్ ట్రైనింగ్ వాళ్ళకి ఇది ఇవ్వటం మూలంగా దీనికోసం చదువుకున్న వాళ్ళు కూడా చాలా నష్టపోతారు. వీళ్ళకి ప్రమోషన్ ఇవ్వడం మూలంగా కాంట్రాక్ట్ వాళ్ళు రెగ్యులర్ కాలేదు. వీళ్ళు కూడా సీనియారిటీని కోల్పోతారు. వీళ్ళకి రెగ్యులర్ అయ్యేటప్పటికి వీళ్ళకంటే జూనియర్గా వీళ్ళు తిరిగిపోతారు. కనుక న్యాయబద్ధమైన పోరాటం చేస్తున్న వీళ్ళకి న్యాయం చేకూర్చి గవర్నమెంట్ సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను. జీజీహెచ్ ఫ్రమ్ శ్రీకాకుళంలోని కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్గా ఉద్యోగం చేస్తున్నాను గత 5 సంవత్సరాలుగా. గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వంలోని చర్యలు తీసుకోక ముందర, పదవికి రాక ముందర మేము వచ్చిన తర్వాత మా పరిపాలనలోని కాంట్రాక్ట్ వ్యవస్థే ఉండదని చెప్పిన గత ప్రభుత్వ నాయకులు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన మాట తప్పను మడం తెప్పను అన్నారు. కానీ స్టాఫ్ నర్సుల్ని మట్టుగా ఒక్క స్టాఫ్ నర్సుని కూడా రెగ్యులర్ చేయకుండానే అతని పదవీ కాలం 5 సంవత్సరాలు పూర్తయిపోయింది. అయిపోయిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చింది. ఎలక్షన్స్ టైంలోని కూటమి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాము. వెళ్ళి ముగ్గురికి కూడా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారి దగ్గరికి, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి, ముగ్గురు దగ్గరికి మేము ప్రభుత్వంలోకి రాకముందరే, ఎలక్షన్స్కి ముందరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా బాధని, మా ఆవేదనని వ్యక్తపరుచుకున్నాం. మేము వచ్చిన వెంటనే మీకు అన్ని రకాలుగా మీ సమస్యల్ని పరిష్కరించి మేము అన్ని రకాలుగా మీకు న్యాయం చేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలు గ్రామంలో మన మట్టి మన పండుగ మన పిఠాపురం నినాదంతో గణపతి నవరాత్రిలో భాగంగా పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలు గ్రామంలో కొణిదెల పవన్ కళ్యాణ్ నివాసంలో మట్టి వినాయకుడిని ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన నివాసంలో ఏర్పాటు చేసిన మట్టి వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు ఓదూరి నాగేశ్వరరావు, ఓదూరి కిషోర్ కొణిదెల పవన్ కళ్యాణ్ ఘనంగా సన్మానించారు. అది ఏంటంటే ఇంకా
కాకినాడ అంబేద్కర్ విగ్రహం సెంటర్లో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని డిమాండ్ చేస్తూ సిఐటి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటి జాతీయ ఉపాధ్యక్షులు జి బేబిరాణి, జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, కోశాధికారి మలకా రమణ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిఐటి రూరల్ కన్వీనర్ టి రాజా, మేడిశెట్టి వెంకటరమణ, ఆశా వర్కర్లు, యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమండల పద్మ మద్దతుగా మాట్లాడారు. మధ్యాహ్న భోజన పథక కార్మికుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నర్ల ఈశ్వరి, మెస్ వర్కర్లు, యూనియన్ నాయకులు అనపర్తి ఏడుకొండలు, వై శ్రీను, శ్రీహరి, సత్యనారాయణ, బలరాం, రామిరెడ్డి, దొరాబాబు, రాణి, చంద్రారావు పాల్గొన్నారు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణని ఆపాలని చెప్పేసి గత 3 సంవత్సరాలుగా ఆందోళన జరుగుతూ ఉంది. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు, దాంతోపాటు విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారు కూడా ఈ మధ్యకాలంలో నిరసన తెలియజేసిన పరిస్థితి కూడా ఉంది. అంటే ప్రపంచవ్యాప్తంగానే కార్మిక వర్గం విశాఖ స్టీల్ని ప్రైవేట్ పరం చేయకూడదని చెప్పేసి కోరుకుంటుంది. ఎందుకు కోరుకుంటుందంటే అది ఆంధ్ర ఆస్తి అది. కాబట్టి కానీ నరేంద్ర మోడీ గవర్నమెంట్ మాత్రం చాలా దుర్మార్గంగా కార్పొరేట్ సంస్థల కొమ్ము కాస్తూ దాన్ని ప్రైవేట్ పరం చేయాలని చెప్పి బలంగా ఆయన నిర్ణయం చేసుకున్నాడు. అయితే ఎన్నికల ముందు మాత్రం మేము ప్రైవేట్ పరం చేయమని చెప్పారు. ఇప్పుడు ప్రైవేట్ పరం చేసేది లేదని చెప్పి ఎన్నికలు అయిన తర్వాత మళ్ళీ కోడిమల్లని సందగానే వివరిస్తున్నాడు. ఈవేళ నరేంద్ర మోడీ గవర్నమెంట్ కి మద్దతు తెలియజేస్తున్నటువంటి ఆంధ్ర ముఖ్యమంత్రి, అలాగే ఉప ముఖ్యమంత్రి, ఈ కూటమి గవర్నమెంట్ యొక్క అండదండలతోటే కేంద్ర ప్రభుత్వం ఉంది అక్కడ. అటువంటి అప్పుడు విశాఖ స్టీల్ ని ప్రైవేట్ పరం చేయడానికి వీలు లేదని చెప్పేసి గట్టి నిర్ణయం చేయించాల్సినటువంటి అవసరం ఆంధ్ర ముఖ్యమంత్రి మీద, ఉప ముఖ్యమంత్రి మీద ఉంది. వీళ్ళకి కావాల్సింది ఏదో వాళ్ళు తెచ్చుకుంటున్నారు తప్ప ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాల్లో మాత్రం ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు అనేదానికి ఇదే ఇప్పుడు నిరసన. ఇదే గురు పూజోత్సవాన్ని పురస్కరించుకుని ఆదిలీలా ఫౌండేషన్ నుంచి జనసేన నాయకులు, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ తోట నగేష్ కి భారతీయ సేవా సామ్రాట్ పురస్కారంతో పాటు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ మెమోరియల్ అవార్డుతో గౌరవ సత్కారాన్ని అందుకున్నారు. తోట నగేష్ ని జనసేన పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ బోడపాటి శివదత్ ఘనంగా సత్కరించారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో నగేష్ స్వగృహం వద్ద బోడపాటి శివదత్ తదితర జనసేన నాయకులు తోట నగేష్ కి శుభాకాంక్షలు తెలిపారు. బోడపాటి శివదత్ తోట నగేష్ ని పూలబొకే ఇచ్చి శాలువా, పూలదండలతో ఘనంగా సత్కరించారు. నగేష్ చిత్రపటాన్ని బహుమతిగా అందజేశారు. ఈ కార్యక్రమం నక్కపల్లె టీడీపీ నాయకులు కొప్పిశెట్టి బుజ్జి, రవిరాజు, సుధారాజు, శంకర్, నాగశెట్టి, అయన్ మూర్తి, ఇంజరపు సూరిబాబు తదితర జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని తోట నగేష్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు బోడపాటి శివదత్, కొప్పిశెట్టి బుజ్జి, తోట నగేష్ మీడియాతో మాట్లాడారు. దండేసేయండి. ఈ మీడియా సమావేశం ప్రత్యేకంగా జనసేన పార్టీ ముఖ్య నాయకులు, అలాగే ఇటు ఉత్తరాంధ్ర విశాఖ జిల్లాలోనే కాదు అటు ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా సుపరిచితులు, సీనియర్ నాయకులు, సుమారు 40 సంవత్సరాల పైనే ఆయన రాజకీయ అనుభవం. అలాంటి నాయకులు జనసేన పార్టీలో ఉన్నారు. తోట నగేష్ గారు మనందరికీ తెలుసు. ఆయన్ని సన్మానించుకునే కార్యక్రమానికి జనసేన పార్టీ నాయకత్వం ఈరోజు ఇక్కడికి రావడం, నియోజకవర్గంలో ఉన్న మా ముఖ్య నాయకులు మరి జిల్లా సెక్రటరీ ఆకెటి గోవిందరావు గారు, జిల్లా జాయింట్ సెక్రటరీ కురందాస్ అప్పలరాజు గారు, అలాగే జనసేన పార్టీ నక్కపల్లి ఉప్మాక పంచాయతీ నాయకులు పాము గణేష్ గారు, చంద్రరావు గారు, అలాగే ప్రోగ్రాం కమిటీ సభ్యులు బిక్కి స్వామి గారు, అలాగే మరి ఇతర నాయకులందరూ కూడా పేరు పేరున వాళ్ళందరూ కూడా ఈరోజు ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయడానికి మాతో పాటు విచ్చేస్తున్నారు. ప్రత్యేకంగా భారతీయ సేవా సామ్రాట్ అనే పదం చాలా గర్వించదగ్గ పదం. ఒక భారతదేశంలో ఒక పౌరుడిగా మనం పుట్టిన తర్వాత ఏదోటి సాధించాలి అనేది పెద్దలు అందరూ చెప్తూ ఉంటారు. అలా సాధించిన నాయకుల దగ్గర మేము ఈరోజు ఉన్నాము. పాయకరావుపేట నియోజకవర్గంలో ఒక గొప్ప నాయకుడు, ఒక ఉదాహరణగా చెప్పుకునే నాయకత్వం అది తోట నగేష్ గారికి సొంతం. నిజంగా ఆయన గతంలో ఎన్ని పార్టీల్లో ఉన్నా అన్ని పార్టీల్లో కూడా చక్రం తిప్పగలిగే సత్తా ఉన్న నాయకుడు తోట నగేష్ గారు. అది ఈరోజు నిజమైన పోరాటం చేసే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయ
భారతదేశంలో 20 రాష్ట్రాల నుంచి సేవా రంగంలో పనిచేసిన వాళ్ళు, వివిధ రంగాల్లో ఉన్న వాళ్ళు, సేవా దృక్పథంతో పనిచేసిన టీచర్స్ కానీ, ప్రొఫెసర్లు కానీ, అలాగే ఎన్జిఓస్ కానీ అన్ని రంగాల నుంచి ఎన్నుకోబడడం జరిగింది. ఎందుకని వాళ్ళకి పురస్కార సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా పురస్కార అవార్డులు ఇవ్వడం, అందులో భాగంగా మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి రైతులకి సేవ చేసే అదృష్టం నాకు కల్పించింది. కాబట్టి పాండవ మినీ ఆనకట్ట నిర్మాణం మనం ఏ విధంగా అభివృద్ధి చేసాం, అందులో మెయిన్ డ్రింకింగ్ వాటర్, ఇరిగేషను అండ్ భూగర్భ జలాలు 100 ఫీట్ నుండి 50 ఫీట్ తీసుకురావడం, ఇవన్నీ కూడా చర్చించి అదేవిధంగా దీనికి అనుగుణంగా ఇండస్ట్రీస్ పెట్టడానికి పబ్లిక్ హీరింగ్ సపోర్ట్ మనం ఇవ్వడం, దానికి తగ్గట్టు ఎడ్యుకేషన్ పరంగా ఐటీఐ కాలేజీలు కానీ, గర్ల్స్ స్కూల్ కానీ, ఎయిర్ కండిషన్ లైబ్రరీ కానీ, ఇలా ఎడ్యుకేషన్ పరంగా డెవలప్మెంట్ చేయడం, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని మరి నన్ను అక్కడ సన్మానించుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో అనేక మంది జవహర్లాల్ నెహ్రూ గారు, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్లు, వైస్ ఛాన్సలర్స్ వీళ్ళందరి సమక్షంలోనే చేయడం జరిగింది. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. మరి ఈరోజు ఏంటి ఎన్నాళ్ళుగానో సర్వీస్ ఓరియంటెడ్గా చేయడం జరిగింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కూడా పార్టీ కూడా సర్వీస్ ఓరియంటెడ్ పార్టీ, అది పొలిటికల్ పార్టీ అని మాత్రం కాదు, సర్వీస్ చేయడం అది. అందులో మరి ఎన్నాళ్ళుగా మన చేతులను గుర్తించేది లేదా పార్టీలో కానీ లేకపోతే ఇది సంస్థలు కానీ ఏంటంటే సామాజిక న్యాయం, సామాజిక సేవ చేయమని ఆయన ఏదైతే ఉన్నారో అది ఎన్నాళ్ళుగా నాకు చేయదు. ఈవేళ ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత నాకు గుర్తింపు లభించినందుకు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా. కాకినాడ నగరంలోని సిటీ వినాయక సాగర్ నందు వాహనాల ప్రవేశం లేకుండా 3 అడుగుల లోపు గణపతి విగ్రహాల నిమజ్జనం జయప్రదం చేయాలని నగర గణేష్ ఉత్సవ సమితి పిలుపునిచ్చింది. 3 అడుగులకు మించిన భారీ విగ్రహాలను 1 రోడ్డు పోర్టు చెట్టి వద్ద నిర్వహణ జరుగుతుందన్నారు. ఇక గాంధీనగర్, పెద్ద మార్కెట్, జగన్నాథపురం, పేర్రాజుపేట దేవాలయం వీధి ప్రాంతాల్లో గణేష్ మండపాలను ఆహ్వానించారు. నగరంలో 65 భారీ విగ్రహాలు, 128 చిన్న విగ్రహాలు, 3 అడుగుల విగ్రహాలు 52 ఉన్నాయని, అతి చిన్న విగ్రహాలు 422 ఉన్నాయని సమితి తెలిపింది. ఇక సమితి గౌరవ అధ్యక్షులు దూసార్లపూడి రమణరాజు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్, ఎస్పీ విక్రాంత్ పాటిల్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, ఆర్డీఓ ఇట్లా కిషోర్, డీఎస్పీ రఘువీర్ విష్ణు, కమిషనర్ భావన నీటి నిమజ్జన ఏర్పాట్లను పకడ్బందీగా చేపడుతున్నామన్నారు. హిందూ ధర్మ జాగరణ సమితి అధ్యక్షులు చేదులూరి గబరయ్య, బీజేపీ అధ్యక్షులు గట్టి సత్యనారాయణ, ఫంక్షన్స్ డెకరేషన్ యూనియన్ ప్రతినిధి పెద్దబాబు, మెడికల్ షాప్ అసోసియేషన్ నాయకులు నాగబాబు, కార్మిక నాయకుడు కర్రి సత్యనారాయణ, ఫ్యాన్సీ షాప్ సంఘ కార్యదర్శి గుజ్జు రఘు, క్యాప్కో వినియోగదారుల సంఘ రాష్ట్ర కార్యదర్శి హీజీబు శ్రీనివాస రామకృష్ణ, స్మార్ట్ సిటీ కన్జ్యూమర్స్ ఫెడరేషన్ కార్యదర్శి కొమ్మూరి శ్రీనివాసరావు, బడ్డీ యాజమానులు సంఘ కార్యదర్శి సరగడ రాంబాబు, లారీ యూనియన్ నాయకులు సత్యం, మాజీ కార్పొరేటర్ కంపర బాబీ, మున్నగు వారిని ఆహ్వానం ఇచ్చారు. బాలగంగాధర్ గారి తిలక్ చరిత్ర ఏంటనేది ఒక పుస్తక రూపంలో ఈనాటి యువతకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఆ విషయం పెద్దబాబు గారి ద్వారా మన సభ్యులందరినీ కూడా కోరుతున్నాం. మేము కూడా అన్ని పందిల దగ్గరికి వెళ్ళి అందరినీ కూడా ఆహ్వానిస్తూ అనేక విషయాలు ఎవరికి ఉన్నటువంటి సమస్యలు అయితే ప్రభుత్వ అధికారులు చెప్పి పరిష్కారం చేసే వైపు ఈ సనాతన ధర్మంలో మనం ముఖ్యంగా చెప్పుకునేది ఏంటంటే హిందువుల ఐక్యత లేకపోతే రానున్న రోజుల్లో మనకు ప్రమాదం వస్తుందన్న విషయం, ప్రమాదం అంచుల్లో ఉన్నటువంటి విషయం అనేక వార్తా పేపర్లో చూస్తున్నాం, టీవీలలో చూస్తున్నాం. ఈ ప్రమాదాన్ని తప్పించుకోవాలి. మనమందరం కూడా జీవితాంతం చరిత్రలో వినాయక పండుగలు అన్ని పండుగలు చేసుకోవాలి అంటే హిందువుల ఐక్యత ద్వారానే సాధ్యమవుతుంది అనేటువంటి విషయం. ఇవాళ ప్రభుత్వాలు చాలా నిర్ణయాలు తీసుకుంటారు. నిర్ణయాలు తీసుకున్నటువంటి అన్ని నిర్ణయాలని కూడా కాకినాడ నుంచి మనం వ్యతిరేకిస్తున్నాం. మనకి 7 అడుగులు కొమ్మ దాటితే ఛార్జీలు నియమిస్తూ ప్రకటించారు. మన యొక్క ఐక్యత కారణంగా వెంటనే హోంమంత్రి గారు నాకు చంద్రబాబు నాయుడు గారు దెబ్బలాడారు, నేను తప్పు చేశాను, నన్ను మన్నించండి అని చెప్పి ఆ యొక్క నిబంధనలు విత్డ్రా చేసుకుంటూ మళ్ళీ నేను ప్రకటించినటువంటి సందర్భం ఏదైతుందో అది విజయాల వైపు నడుస్తున్నాం. ఆ విజయాలను తెచ్చుకుందాం, మన గణనాథుని పూజించుకుందాం, హిందువులందరూ ఐక్యతగా ఉందాం. విద్యార్థులు ప్రధానంగా ఈ పూజలో పాల్గొనాలి. ఊరేగింపులు జరిగేటప్పుడు ఏవైతే మన యొక్క సాంప్రదాయ పద్ధతిలో చేయాలని కూడా మనం అన్ని పందిరికి ఆలోచన కల్పిస్తున్నాం. ఆ విధంగా ముందుకెళ్దాం. జై గణేష్ మహారాజ్కి జై. ఆ యొక్క గణపతి యొక్క ఆశీస్సులు ఉండబట్టే ఇటువంటి విగ్రహాలు తయారు చేసి ఈ నగరానికి పేరు తేబట్టే నగర గణేశ ఉత్సవ సమితికి ఒక గొప్ప ఖ్యాతి వస్తూ ఉంది. ఎనిమిరెడ్డి మాలకొండయ్య గారు
సారథ్యంలో జిల్లా కన్వీనర్గా కాకినాడ రూరల్, అదేవిధంగా తుని, పెద్దాపురం, పిఠాపురం, సామర్లకోట, గొల్లపురం, అన్నవరం అన్ని నగరాలు, పట్టణాలు ఈ యొక్క గ్రామాల్లోనూ కూడా ఎంఆర్ఓలతోటి సమావేశాలు ఉత్సవ నిర్వాహకులతో ఏర్పాటు చేయించి గణేష్ నిమజ్జన కార్యక్రమాలు సిటీలో వినాయక సాగర్, రూరల్లో సూర్యారావుపేట బీచ్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాల్ని కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఆర్డీఓ గారు, డిఎస్పీ గారు, కమిషనర్ గారు చేపడతా ఉన్నారు. మరి ఈ కార్యక్రమాలకి రూరల్ ఎమ్మెల్యే గారు, సిటీ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, మరి జిల్లాకు సంబంధించిన మంత్రి పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా తోడ్పాటిస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా 16వ తారీఖున జరిగేటువంటి గణేష్ నిమజ్జనోత్సవంలో పాల్గొనాలని, అదేవిధంగా పోలీసు వారు ఇచ్చేటువంటి క్రమశిక్షణని పాటించాలని, నియమ నిబంధనలు ఆచరించాలని చెప్పి ఉత్సవ నిర్వాహకులందరినీ కూడా మరి ఆహ్వానించడం జరుగుతుంది. గణేష్ మహారాజ్కి జై. ఏలేరు ప్రాజెక్టులు సామర్థ్యం కంటే ఎక్కువ నీరు ప్రాజెక్టులకు రావడం వల్ల ప్రాజెక్టు పూర్తిగా నిండిపోవడంతో నిన్నటి నుండి దశల వారీగా ఇప్పటివరకు సుమారు 20,000 క్యూసెక్ల నీరు విడుదల చేయడంతో నీరు ప్రవహించాల్సిన కాలువలు, పూడిక చెట్లు ఆక్రమణలతో నిండిపోవడం వల్ల వరద నీటిలో పంట పొలాలు మునిగిపోవడంతో నీరు గ్రామాల మీదకి రావడంతో ఎస్తిమాపురం, శృంగరాయనిపాలెం, భూపాలపట్నం, ముక్కొల్లు, రాజుపాలెం, రామకృష్ణాపురం, కృష్ణవరం గ్రామాలు జలమయ్యాయి. ఇక ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారే తప్ప మా వంతు బాధ్యతగా ముంపు గ్రామాల్లో ఉన్న ప్రజలను అప్రమత్తం చేస్తూ బాధితులను సురక్షిత ప్రాంతాలకు వెళ్లేలాగా చైతన్యపరుస్తున్నాం. ఎస్టిమేట్లు, శంకుస్థాపనలకే పరిమితమై కాలయాపన చేస్తూ రైతులను, ప్రజలను మోసం చేసి పరిపాలనించిన గత టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు ఏలేరు ఆధునీకరణ పూర్తి చేసి ఉంటే నేడు ఈ దుస్థితి వచ్చి ఉండేది కాదని, ఇకనైనా కూటమి ప్రభుత్వంలో ఏలేరు ప్రాజెక్టు ఆధునీకరణ జరగాలని ప్రభుత్వాన్ని పాటంశెట్టి సూర్యచంద్ర డిమాండ్ చేశారు. విపరీతమైన వర్షాల వల్ల ఏలేరు ప్రాజెక్టులోకి చాలా ఎక్కువ నీటి ప్రవాహాలు రావడం వల్ల ఇంచుమించు సుమారు నిన్న 5,000 క్యూసెక్లు వదలడం జరిగింది. మళ్ళీ ఇవాళ ఉదయం 10,000 పైన వదలడం జరిగింది. ఇప్పుడు 15,000 క్యూసెక్ల నీరు వస్తుంది. అదే రకంగా 20,000 క్యూసెక్ల నీరు కూడా విడుదల చేస్తారు అని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా కిర్లంపూడి మండలంలో ఇక్కడ శృంగరాయనిపాలెం, ఎస్తిమ్మాపురం, భూపాలపట్నం, అదే రకంగా ముక్కొల్లు, రాజుపాలెం, సోమవారం, కృష్ణవరం ఇలా చాలా గ్రామాలు ముంపునికి గురై ఈ గ్రామంలో కూడా ఈ వరద నీరు రావడం జరుగుతూ ఉంది. ఇప్పటికే చాలా నీరు రావడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఇళ్ళన్నీ కూడా మునిగిపోతా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలకు, పెద్దలందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అందరూ కూడా ఇల్లు ఖాళీ చేయాలని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. చూడొచ్చు ఇవన్నీ కూడా పాత ఇల్లులు, ఈ బరకాలు వేసుకుని ఉన్నారు. ఏంటంటే ఏ క్షణమైనా సరే కూలిపోయితే ప్రాణ నష్టం జరుగుద్దని ముందుగానే మా వంతుగా మేము అందరికి కూడా చెప్పి అవగాహన కల్పిస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి స్కూల్లోనే సంబంధించిన అధికారులు అక్కడ పడుకోవడానికి కానీ వాళ్ళకి భోజన వసతి కూడా ఏర్పాటు చేసామని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ మేము వెళ్ళి అక్కడ అన్ని సదుపాయాలు జరుగుతున్నాయా లేదా అని చెప్పేసి ఈ రోజు రాత్రి అంతా కూడా తిరగడం జరుగుతుంది, సంబంధించిన అన్ని గ్రామాలకు కూడా. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ప్రజలందరి పక్షాన. ప్రతి సంవత్సరం వరదలు వస్తూ ఉన్నాయి. వరదలు వచ్చినప్పుడల్లా ఇల్లులు మునిగిపోతా ఉన్నాయి. అదే రకంగా కొన్ని ఇల్లులు పడిపోతా ఉన్నాయి. ఎన్నో పొలాలు, వేలాది ఎకరాలు కిర్లంపూడి మండలంలో మునిగిపోయి మరి చాలా రైతులు నష్టపోవడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం, గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ, గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కానీ, గతంలో పరిపాలించిన నాయకులందరూ కూడా ఏలేరు ప్రాజెక్టు ఆధునీకరణ చేస్తున్నాం, 100 కోట్లు మంజూరైందని చెప్పేసి గత 10 సంవత్సరాల క్రితం 250 కోట్లు మంజూరైందని చెప్పేసి గత ప్రభుత్వంలో శంకుస్థాపన చేసి ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ వరద బాధితులకు పంపిన చెక్లను జనసేన పార్టీ నందిగామ ఇన్ఛార్జ్ తమ్మళ్లపల్లె రమాదేవి, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తదితర ముఖ్య నాయకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తమ్మళ్లపల్లె రమాదేవి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం నందిగామ నియోజకవర్గంలోని వరద బారిన పడిన 38 గ్రామ పంచాయతీలకు గాను ఒక్కో పంచాయతీకి ₹1,00,000 చొప్పున విరాళం ప్రకటించినందుకు నందిగామ పట్టణంలోని కమ్మ కళ్యాణ మండపంలో చెక్కు పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ పాల్గొన్నారు. ఒక పెద్ద విపత్తు గత నెల 29వ తేదీన మొదలై వారం రోజుల పాటు విపరీతమైన వర్షపాతంతో, వర్షాలతో, ఘోరమైన తుఫానుతో అతలాకుతలమైపోయింది. ప్రకృతి సైతం స్తంభించిపోయినంత పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల దాదాపు 5 లక్షల ఎకరాలు పైగా భూమి మొత్తం నేలపాలైంది. తుఫాను ఎంత తీవ్రంగా వచ్చిందో ప్రతి రైతు కంటి వెంట కన్నీరు ఒక వరదలా పొంగింది. చిన్న బిడ్డలు, మహిళలు, వృద్ధులు
మనోధైర్యంతో ఆయన దృఢ సంకల్పంతో నడుము లోతట్టు ప్రాంతానికి కూడా ఆయన వెళ్ళి అక్కడే ఉండి వారి కష్టాలను తన కష్టాలుగా తీసుకొని ఆయనతో పాటు పై అధికారులతో కూడా ఎక్కడికక్కడ అన్ని పనులు సక్సెస్ఫుల్గా చేయిస్తూ తొందరగా వారి కష్టాన్ని అందుకొని ఆయన చేతనందించిన ఆ యొక్క సేవా విధానం మన అందరికీ కూడా ఆదర్శప్రాయం. అలానే ఉప ముఖ్యమంత్రి కొడిదెల శ్రీ పవన్ కళ్యాణ్ గారు వెంటనే ఆయన తెలిసిన వెంటనే ఆయన త్వరితంగా వచ్చి అన్ని డిపార్ట్మెంట్స్ తో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజల కోసమే నా జీవితం, మొత్తం పనిచేస్తా అని పేర్కొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు అందుతున్న సహాయం అడిగి తెలుసుకున్న చంద్రబాబు. పిఠాపురం నియోజకవర్గం గొల్లపురంలో ఏలేరు సుద్దగడ్డ వరద ప్రాంతాల్లో పర్యటించిన డిప్యూటీ సీఎం. గత జగన్ ప్రభుత్వం కాలువల్లో గుర్రపు డెక్కను తొలగించకపోవడం వరదకు కారణమని ఆరోపించిన పవన్ కళ్యాణ్. గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ముప్పు ప్రాంతాలను పరిశీలించిన అనకాపల్లి ఎంపీ సీఎం. మునగపాక మండలం పరిసర ప్రాంతాల్లో వాండ్రపల్లి గ్రామం ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన రమేష్. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం మానుకోవాలి. సిఐటి ఆధ్వర్యంలో నిరసనలు. కాకినాడ అంబేద్కర్ విగ్రహం సెంటర్ వద్ద మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం ఇప్పటికే స్పష్టత ఇవ్వాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.